వే బీచ్లోకి వే. ఇదిగో వస్తున్నారు అలలు, అలలు వస్తున్నాయి. ఇంత పెద్దది కావాలా నీకు? ఇంత పెద్దది అమ్మకు కూడా చూపించు. వేసేసావు. వే నాన్న, స్లోగా వే, స్లోగా వే. సో అలా మార్నింగ్ రొటీన్ మొత్తం సింకింగ్ చేసుకున్నాక, అంటే సరిపోలేదనుకోండి, ఎంత చూసినా సరిపోదు బేసిక్గా, అంత అందంగా ఉంది మరి. సో తప్పదు కదా, ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. సో వీ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ సిద్ధు అయితే హీస్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫుడ్స్ కూడా. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా క్యూట్గా అనిపిస్తున్నాడు అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే. బాగుందా? మష్రూమ్ అది రోజు తింటావు కదా, అది రోడ్ మష్రూమ్ కూడా ఇష్టమని సిద్ధుకి చెప్పాను. వాటర్మెలన్ తిను. అక్కడ పెట్టేసావా? ఓకే. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా తిను. కొరుకు. అమ్మ కూడా తింటుంది. నచ్చింది రాడిష్ కేక్. తీసుకో, మళ్ళీ రాడిష్ కేక్ తీసుకుని తిను. ఓకే, స్లోగా నవ్వు.
సో అలా మొత్తానికి మనం స్టార్ట్ అయ్యాము. వీఆర్ హెడెడ్ టు ద మౌంటైన్స్ అనమాట, టొరక్కో మౌంటైన్స్. అండ్ యా, ఎంతవరకు చూస్తాం అనేది కొంచెం సస్పెన్స్, చూడండి మీరే. సో ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా చాలామంది ఆగి ఈ ఆర్చ్ లాంటిది ఉంది కదా, అక్కడ ఉయ్యాల దగ్గర కూర్చొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అండ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలాగే మనకు ఆన్ ద వే మొత్తం చాలా వ్యూ పాయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఆగడం, దిగడం, కాసేపు వ్యూని ఎంజాయ్ చేయడం, ఫొటోస్ తీసుకోవడం, అండ్ వీ విల్ మూవ్ టు ది నెక్స్ట్ వ్యూ పాయింట్ అనమాట. దారి పొడుగునా అలానే ఉంటుంది. బట్ మనం ఈరోజు మౌంటైన్స్కి వెళ్ళట్లేదు, ఎందుకన్నా తర్వాత చెప్తాను. సో ఇక్కడ అటు ఇటు చిన్న చిన్న గుడిసెల్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటనుకుంటున్నారు? గెస్ట్ చేయండి. నేను చెప్పేలోపు మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్స్లో చెప్పండి. సో అవి ఏంటంటే సమాధులు, శ్మశానం అనమాట, అటు ఇటు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా వీళ్ళ స్టైల్ ఆఫ్ సమాధులు. చిన్న హౌస్, చిన్న రూమ్ వేసుకున్నట్టే ఉంటాయి అనమాట. సో చిన్న చిన్న హౌస్ టైప్లో కన్స్ట్రక్షన్, చాలా నీట్గా. అండ్ వీళ్ళ సమాధులు కూడా బోలెంత స్పేస్ కేటాయించుకొని చక్కగా కట్టుకుంటున్నారు. సో బేసిక్గా మౌంటైన్స్ పైకి ఎప్పుడంటే అప్పుడు ఎక్కేసి ఎప్పుడంటే అక్కడ దిగేలేం మనము. వీటికి ఒక ఎంట్రీకి ఎగ్జిట్కి కాస్త టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారమే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్తూ ఉంటారు మనకి. సో మేము వెళ్ళిన టైంకి ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. సో మేము అందుకని వెళ్ళలేకపోయాం అనమాట. బట్ నందిలెస్ ఆన్ ద వే మనకి ఆల్రెడీ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర ఇలా కవర్ అయ్యి అక్కడ డెక్ లాంటిది ఉంటే అక్కడ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకుని ఆ వాటర్ స్ట్రీమ్ వెళ్ళకపోయినా కూడా ప్రతి వ్యూ పాయింట్ మనకి పైసా వసూలే. అసలు ఎటు తిరిగినా మనకి కొండలు కనిపిస్తాయి. ప్రతి కొండ బ్యూటిఫుల్గానే ఉంటుంది. ప్రతి కొండ దగ్గర ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. ప్రతి వాటర్ స్ట్రీమ్ దగ్గర ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. సో అయ్యా, అన్ని వాటర్ స్ట్రీమ్సే కదా, అన్ని కొండలే కదా అని అనుకోలేమన్నమాట. వాటి షేప్స్, అవి వెళ్ళే స్టైల్ డిఫరెంట్గా ఉంటాయి. సో యా, పైసా వసూలు అంటే పైసా వసూలే. డే ఏం వేస్ట్ అవ్వలేదు మాకు. అండ్ దెన్ వీ హెడెడ్ బ్యాక్ అనమాట. సో ఆన్ ద వే ఇంకా 7-Eleven దగ్గర ఆగి కొంచెం ఫుడ్ తిందామని చెప్పేసి ఫుడ్ పికప్ చేసుకున్నాము. సిద్ధు అయితే చక్కగా క్యూట్గా పడుకుని పోయాడు అక్కడే. పాపం పాలు తాగేసి వాడు టైర్డ్ అయిపోయాడు అనమాట ఇంకా. సో వాడు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటే నాకు చాలా ముద్దుగా అనిపించింది. దీస్ మూమెంట్స్ మామ్స్ లైక్ హైలో ఉంటారు. ఇలాంటి మూమెంట్స్లో వాళ్ళని చూస్తుంటే అందుకని క్యాప్చర్ చేసుకోవాలనిపించి చేసేసాను అనమాట. సో యా, వీ హెడెడ్ బ్యాక్. అండ్ దెన్ నైట్కి అయితే మేము డిన్నర్కి వెళ్ళామన్నమాట. ఒకటి సోన్ చచ్చింది, ఒకటి సోన్ చచ్చింది. అమ్మ కర్రీ పప్పు పెట్టా, అమ్మ కర్రీ పప్పు పెట్టా, అమ్మ అది కూడా పెట్టున్నా. ఇంకా మగన్ వాటర్ పోయి నా మీద. మీద బటర్ఫ్లై. చిన్న స్టోన్స్ నానా, పెద్ద స్టోన్ పట్టదు బేబీ, అందులో చిన్న స్టోన్స్ వేసుకో. చిన్న స్టోన్ పెద్దది చిన్న వేస్తున్నా.
సిద్ధుతో క్వాలిటీ ఈవినింగ్ని స్పెండ్ చేసేసిన టైం తర్వాత డిన్నర్కి మేము వచ్చేసాము ఒక జపనీస్ రెస్టారెంట్కి అనమాట. అంబియన్స్ ఉంది చూడండి, నా భూతో నా భవిష్యత్. అసలు నా ఫ్రెండ్ వల్లిని మిస్ అయిపోయాను బికాస్ దానికి నాకు ఇలాంటి అంబియన్స్ ఇలాంటి డెకార్ అంటే పెచ్చగా ఇష్టం అనమాట. అండ్ ఫుడ్కి అయితే మేము హాట్ పాట్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది నేను ఫస్ట్ టైం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ అంటే వాళ్ళు తెచ్చిస్తే మనమే వండుకొని తినాలన్నమాట. ఐ క్వైట్ లైక్ ఇట్ అనమాట. బాగా నచ్చింది. అంటే కొంచెం టైం పట్టినా వండుకొని తినడానికి, బట్ యూనో ఇట్స్ వర్త్ ఇట్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అయితే. Daddy, ఏమైంది? Yummy food with a very beautiful ambience. We enjoyed it a lot and I'm ending this vlog right here. And ముందు కూడా హోలియన్ వీడియో అప్లోడ్ చేశాను బికాస్ లెంత్ ఎక్కువ అవ్వకూడదని చిన్న వీడియోస్ కింద అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వీడియో చివరి దాకా చూసుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందు వీడియో కూడా చూడండి అండ్ బెల్ బటన్ నొక్కేసి పెట్టేసుకుంటే మన వీడియోస్ మీకు కనిపించేస్తాయి. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.